భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ పాడ్యం నుండి మొదలైనటువంటి ఈ భద్రకాళి శాకంబరి ఉత్సవాలు ఇప్పుడు వచ్చేటువంటి పౌర్ణమి వరకు అంటే 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కొక్క క్రమంలో అమ్మవారు దర్శనం ఇస్తుండటంతో బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. శాకంబరి అవతారంలో ఇక్కడ దర్శనం ఇవ్వడానికి కూడా ఇక్కడ మరికొద్ది గంటల సమయం ఉంది. దానికి సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రస్తుతానికి వేలాది శాకములతోటి కూరగాయలతోటి అమ్మవారిని అలంకరించి గుడి ప్రాంగణం మొత్తం శాకంబరి ఉత్సవాలు జరగబోతున్న సందర్భంగా మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు భక్తులు మాత్రం కూరగాయలు అలాగే పండ్లు అన్నింటినీ తీసుకొని వచ్చి అమ్మవారికి అలంకరించేందుకు కృతజ్ఞతలు అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే శాకంబరి ఉత్సవాల సందర్భంగా దేవస్థానానికి పోచమ్మ మైదాన హనుమాన్ టెంపుల్ నుండి ఒక భారీ ర్యాలీగా వేలాది మంది భక్తులు తరలి వస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ప్రతి సంవత్సరం కూడా ఇదే గత కొన్నేళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి భక్తులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ప్రతి అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు అనేసరికి మొత్తం ఓరుగల్ల ఇలవేలిపోయినటువంటి భక్తులందరూ కూడా సంతోషపడతా ఉంటారు. మీరు కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి ఏదైనా సమర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ పుష్పం ఫలం తోయమని చెప్పి అంటూ ఉంటారు. మరి శాకంబరి ఉత్సవాల సందర్భంగా మంచి ఫ్రెష్ కూరగాయలు కూడా మీరు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం చేస్తున్నారు. మరి ఎట్లా అనిపిస్తుంది? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి వచ్చినటువంటి మార్పులు ఏంటి? అందరికీ జై శ్రీరామ్ అండి. నా పేరు కొత్తూరు లీలావతి. నేను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్లో సెక్రటరీని. మాది మహబూబాబాద్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్టు. మా ఈ సేవా ట్రస్ట్ ద్వారా గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ పోచమ్మ మైదానం కాడి నుంచి కూడా అమ్మవారి భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర వరకు కూడా ఈ శాకంబరి ఉత్సవాల్లో వేలాది మందితోటి ఈ కూరగాయలు అనేది అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదం పొందాలనే ఒకటి ముఖ్య ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. వీళ్ళందరూ కూడా కరీంనగర్, హుజురాబాదు, కొత్తగూడెం ఇటు సైడ్ అందరు వరంగల్ డిస్టిక్ మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం నుంచి కూడా ఇక్కడ ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసమని అమ్మవారి కృప పొందడం కోసమని ఈ కార్యక్రమంలో వీరందరూ పాల్గొన్నామండి. ఇక్కడ దైన్యం వచ్చినా కానీ అమ్మవారు రక్షిస్తారనేటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే భద్రకాళి అమ్మవారి అవతారమే అందుకు. ముఖ్యంగా శాకంబరి అవతారం ఎత్తింది కూడా ఇక్కడ భక్తులను ఉద్ధరించడానికి, ఎలాంటి దైన్యం లేకుండా భక్తుల్ని కాపాడడానికి. మరికొంతమంది మనం మాట్లాడదాం. అమ్మ, మీరు ఇక్కడ ఉత్సవాలు చేస్తుండడము ఒక రకంగా ఉంటుంది, కానీ వరంగల్ భద్రకాళి అమ్మవారి ఉత్సవం అంటేనే ఇక్కడ ఓరుగల్లు ఇలవేల్పుగా ఉండడం కాకుండా ఓరుగల్లు ప్రాంతమే కాదు ప్రపంచమే సుభిక్షంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి అమ్మవారే భూమండలంలో వరంగల్లోనే ఉద్భవించారని చెప్పి అంటుంటారు. మరి అట్లాంటి ప్రాంతంలో పుట్టినటువంటి మనం కూడా ఎంతో ధన్యంగా చెప్పుకుంటాం. మరి ఇంత భక్తి శ్రద్ధతో మీరు ఉత్సవాలు చేస్తుంటారు, మీకు ఏమనిపిస్తుందమ్మా? ఫస్ట్ చాలా అదృష్టం అండి. మేము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ లీడర్ని వరలక్ష్మీదేవి. మేము గత 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా చేస్తున్నాము. అమ్మవారికి మన ఇంటి నుంచి కూరగాయలు తేవడం అనేది చాలా అదృష్టం అండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అమ్మవారి దయ కంపల్సరీ ఉంటుందండి. ఇంతటి మంచి కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మనకు అవకాశం ఇచ్చిన ప్రధాన అర్చకులు శేషాయి గారికి, సునీత మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒట్టప్పుడు మనం కూరగాయలు తీసుకురాలేమండి. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది మనకి అవకాశం. ఇంతటి చక్కటి అవకాశంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు జన్మ ధన్యం అండి. ఇంతటి అదృష్టం మనకి ఏనాడో చేసుకున్న పుణ్యం ఈ అమ్మవారి కూరగాయలు తీసుకెళ్లడం. ఇంతటి చక్కటి కార్యక్రమం పాల్గొనడం చాలా అదృష్టంగా. ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారా ఇదంతా? మీరు 3 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏంటంటే దినదిన ప్రవర్ధమానమై వెలుగుతుంది. వరంగల్ అనేది కూడా కీర్తి కిరీటాలు దశ దిశలా వ్యాపించడానికి కారణం కూడా భద్రకాళి అమ్మవారు అని చెప్పుకోవచ్చు. అట్లాంటి అమ్మవారు ఇక్కడ భక్తి శ్రద్ధలతోటి మీరు శాకంబరి ఉత్సవాలు కూడా చేస్తున్నటువంటి సందర్భంలో మీకు రోజు రోజుకు ఇక్కడ అమ్మవారి యొక్క ప్రాశస్త్యం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది సార్. మాది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ సార్. మేమేంటంటే మా సేవా ట్రస్ట్ ద్వారా అంటే అమ్మవారికి ఈ సేవకు వచ్చే అందరింటి నుండి కూడా కూరగాయలు రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో శాకాంబరి అలంకరణ అంటే అమ్మవారే కూరగాయలు, పండ్లు, ధాన్యాలు మనకి సమర్పిస్తుందండి. అలాంటి అమ్మవారికే మనము అలా సమర్పించడం వల్ల అమ్మవారు మనకు ఎటువంటి వరద బాధ్యతల నుంచైనా, రోగ బాధల నుంచైనా మనల్ని రక్షిస్తారనే ఒక నమ్మకంతో అమ్మవారికి మన ఇంటి వద్ద నుండి కూరగాయలను సమర్పించడం జరుగుతుందండి. గత 2 సంవత్సరాల నుంచి మేము మా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా ఈ కూరగాయలను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు మనకు ఎటువంటి రోగ బాధలు రాకుండా చల్లగా రక్షిస్తారని, మన పాడి పంటల్ని, పశువులని, ధాన్యాల్ని అన్నిటినీ
చక్కగా కాపాడతారనే ఒక నమ్మకంతో అమ్మవారికి మనం సమర్పించడం జరుగుతుందండి. ఇక్కడ భక్తిని చాటుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి. అమ్మవారి శాకంబరి ఉత్సవాల సందర్భంగా శాకములతోటే ఇక్కడ అమ్మవారికి భక్తి చాటుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారి మనం చూస్తున్నాం, అందరూ కూడా చిన్న చిన్న గంపలలో ఆ భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి ఇక్కడ కూరగాయలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమందితో మనం మాట్లాడదాం. అన్న, మీరు చెప్పండి, ఎందుకంటే మనకు ఆ ఉత్సవాలు చేయడం ఒకేతు, ఇక్కడ ఇంత ఒక కొత్త తరం శాకంబరి ఉత్సవాలు కూడా మనం చేస్తున్నాం. అయ్యగారు కూడా శాస్త్రోక్తంగా వేదాలలో ఏ విధంగా చెప్పిండ్రో అమ్మవారికి ఎట్లాంటి పూజా కైంకర్యం చేయాలో ఆ విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కరువు కాటకాలు వచ్చినప్పుడు శాకముల ద్వారా ఉద్భవించి కరువు కాటకాలు తీర్చారని చెప్పి అంటున్నారు. మరి ఇది మీకు ఎట్లాంటి విధితంగా మీరు చెప్పదలుచుకున్నారు? అమ్మవారి ఉత్సవాలు గత 3 ఏళ్ల నుంచి ఈ కూరగాయలు తీసుకొస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ పిఆర్ఓ అని మాట్లాడుతున్నా. మేము గత 12 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు దాదాపు మా సేవా ట్రస్ట్ నుంచి 10,000 మంది సేవకులను పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయబట్టి 3వ సంవత్సరం ఇది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకో మరెన్నో చేయాలని మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ తరఫున కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన శేషయ్య గారికి, సునీతా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరేం చెప్తారు సార్? ఇప్పటి వరకు కన్నీ విని ఎరగని రీతిలో మొట్టమొదటిసారిగా గత 3 సంవత్సరాల నుండి ప్రతి ఇంటి నుండి కూడా తీసుకొని వచ్చి అమ్మవారికి కూరగాయలు సమర్పించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి అవకాశం మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్కి రావడం కూడా చాలా గర్వకారణం. ఇక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సేవా ట్రస్ట్ ద్వారా చేయడం కూడా చాలా గర్వకారణంగా చెప్తున్నారు. భద్రకాళి శేషు అయ్య గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా అయితే సుభిక్షంగా ఉంటారో దానికి సంబంధించినటువంటి పూజా కైంకర్యాలు కూడా ఏం చేయాలనేది కూడా భక్తులకు ఎప్పటికప్పుడు చెప్పడమే కాకుండా ఇక్కడ ఆలయ టెంపుల్కి సంబంధించినటువంటి ట్రస్ట్లు, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటుంది. ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందడానికి కూడా అందరి సమన్వయంతో పాటు భక్తుల యొక్క భక్తి శ్రద్ధలు కూడా చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి భక్తి శ్రద్ధలతో చేసేటువంటి ఈ శాకంబరి ఉత్సవాలను కూడా గత 3 సంవత్సరాల నుండి కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా అందించడం అనేది కూడా తమకు పూర్వజన్మ సుకృతంగా కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు భావిస్తున్నటువంటి పరిస్థితి. భద్రకాళి దేవస్థానం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.